ఆ పెన్షన్ 2000 రూపాయలు అవుతుందని చెప్పి చాలా సగర్వంగా నేను మీ అందరికి కూడా ప్రకటిస్తూ ఉన్నాను. అంతేకాదు 65 ఏళ్ల నుంచి పెన్షన్ ఉండే, ఇప్పుడు 65 ఏళ్ళు తగ్గించి 57 ఏళ్ల నుంచే పెన్షన్ ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. మన గ్రామంలో ఇంకా కూడా పెద్ద ఎత్తున పెన్షన్లు వస్తాయని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి దాంతోపాటు మా బీడీ కార్మికులు అక్క చెల్లెలు ఉన్నారు. మనం మొన్న చెప్పినాం పిఎఫ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇస్తామని చెప్పినాం. చెప్పింది చెప్పినట్టుగా కేసీఆర్ గారు పిఎఫ్ కార్డు లిమిట్ తీసేసిండ్రు, దాని డేట్ లిమిట్ తీసేసిండ్రు. పిఎఫ్ కార్డు ఉన్న బీడీ కార్మికులు అక్క చెల్లెలందరికీ ఇవాళ తారీఖు వరకు కూడా ప్రతి ఒక్కరికి పెన్షన్ వస్తుందని సంతోషంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి, చేయాల్సినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ప్రధానమైనది ఇండ్ల సమస్య మనకున్నది. ఇండ్లు లేనటువంటి పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి మనం 2 పరిష్కార మార్గాలు అనుకున్నాం. ఎన్నికల ముందుకు మీకు వాగ్దానం చేసినాం, మీకు సొంత జాగా ఉంటే ఆ జాగాలో 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినాం. మే 1 తర్వాత ఆ కార్యక్రమం కూడా ప్రారంభమవుతుందని చెప్పి మీ అందరికీ నేను సగర్వంగా సంతోషంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నేను మన ఎమ్మెల్యే గారు ఇద్దరం కూడా మన మొత్తం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం అయ్యేలాగా దగ్గరుండి వచ్చే 2 సంవత్సరాల లోపల ప్రతి ఊర్లో అయితే పని చాలు కావాలి, లేకపోతే ఇండ్లు కట్టుడు పూర్తి కావాలి. మీ అందరికీ కూడా ఇండ్లు లేనటువంటి పేదవాళ్ళు జగిత్యాల నియోజకవర్గంలో లేకుండా చూసే బాధ్యత నాది, సంజయ్ అన్నదని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసిండ్రు, డ్వాక్రా గ్రూపులలో ఇవాళ మనం ఆడవాళ్ళం ఉన్నాం. ఏం జరుగుతుంది, లోన్ వస్తే మనిషింత పంచుకుంటున్నాం, ఎక్కడోళ్ళు అక్కడ పోతున్నాం, నెల తిరగంగానే మళ్ళీ కడుతున్నాం. కానీ దాంతో ఒక రూపాయి కూడా మనకు అదనంగా చేతికి ఆమ్దాని వస్తలేదు. మరి చేతికి ఆమ్దాని రావాలి, ఆడవాళ్ళకు ఇంట్లో ఉన్న వాళ్ళకే మరి ఏదో ఒక రకంగా ఇంటి ఆదాయానికి అండగా ఉండాలంటే మన దగ్గర ఉండేటటువంటి వ్యవసాయాన్ని మన ఆడబిడ్డలకు అనుసంధానం చేయాలి. దానికోసం ప్రణాళికల్ని మనం సిద్ధం చేసుకున్నాం. ఆ కార్యక్రమం కూడా తొందరలోనే ప్రారంభమవుతుంది. మనకు అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే వరుసగా అన్ని ఎన్నికలే వచ్చినాయి, ఎన్నికల కోడ్ వచ్చింది. కాబట్టి మనము ఆ కార్యక్రమాలన్నీ మే నుండి కూడా చేసుకుంటామని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. మంచి రోజులు వస్తాయి. మన డ్వాక్రా గ్రూపులు ఉండేటటువంటి ఆడబిడ్డలందరికీ కూడా ఉన్న దగ్గర ఆదాయం పుట్టించేటటువంటి కార్యక్రమాన్ని ఆలోచనను కేసీఆర్ గారు చేయడం జరిగిందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి దీంతో పాటు మీ అందరికీ తెలుసు కేసీఆర్ కిట్ కావచ్చు, ఈ ఊర్లలో శ్మశాలను బాగు చేసుకోవడం కావచ్చు, అట్లా చిన్న పని పెద్ద పని అని కాకుండా అన్ని పనులు మనం చేస్తున్నాం. మరి ఇక్కడనే కాదు, గల్లీలనే కాదు, మన గ్రామాలలోనే కాదు, ఢిల్లీలో కూడా ఎప్పుడు అవసరమైతే అప్పుడు మీరు దయతోని ఓట్లేసి గెలిపించినటువంటి ఎంపీగా నేను నా యొక్క గొంతును వినిపించేటటువంటి ప్రయత్నం చేసిన. అది మన తెలంగాణ సమస్య కావచ్చు, భారతదేశంలో ఉన్న అనేక సమస్యలు కావచ్చు, సమస్య ఏదైనా నా వంతుగా నా గొంతు వినిపించే ప్రయత్నం ఢిల్లీలో కూడా నేను చేసిన. ఇప్పుడు మళ్ళా పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. ఇప్పుడు చాలా మంది ఊర్లలోకి వస్తున్నారట, వచ్చి చెప్తున్నారట ఏమని, మొన్నంటే టీఆర్ఎస్ కేసిండ్రు, అది గల్లీ ఎన్నికలు, ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు, ఢిల్లీ ఎన్నికలలో టీఆర్ఎస్కి ఎందుకు అంటుర్రట. మీ అందరూ ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించాలి. ఢిల్లీతో కొట్లాడి తెలంగాణ తెచ్చింది టీఆర్ఎస్ పార్టీ కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఢిల్లీ మెడల్ వంచి 60 ఏళ్ళు తెలంగాణ ఇవ్వకుండా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మెడల్ వంచి ఇక్కడికి తీసుకొచ్చి తెలంగాణ ఇచ్చేలాగా చేసిందే టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ ఎంపీలను మొదటిసారి మీరు 12 మందిని గెలిపిస్తే ఢిల్లీలో ప్రతి నిత్యం కొట్లాడినాం, హైకోర్టు కోసం కొట్లాడంటే అట్లా కాదు. ఇక మన కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చేసినట్టు ఫోటోలు ఉన్నప్పుడు కెమెరాలు ఉన్నప్పుడు అర్ధగంట ఉద్యమం చేసే పార్టీ కాదు మాది ఫోటోలు ఉన్నా లేకున్నా, కెమెరాలు ఉన్నా లేకున్నా పార్లమెంట్లో నేను, నాతో పాటు నా సహచర టీఆర్ఎస్ ఎంపీలు అందరం ప్లకార్డులు పట్టుకొని 5 రోజులు పొద్దు నుండి సాయంత్రం వరకు నిలబడితే ఇలా దేశంలో మీరు ఏ రాష్ట్రాన్ని అడిగినా తెలంగాణ ఎంపీలు హైకోర్టు కోసం కొట్లాడిన ఉద్యమం చేసినని చెప్పేటటువంటి పరిస్థితికి తీసుకొస్తేనే ఇవాళ మనకు సపరేట్గా హైకోర్టు వచ్చింది, మనకు ఎయిమ్స్ వచ్చింది, మనకు రైల్వే లైన్ పనులు వచ్చినాయి, రైల్వేలో ఎన్నడూ చరిత్రలో రానన్ని నిధులు వచ్చినాయి, హైవేలలో ఎన్నడూ చరిత్రలో రానన్ని నిధులు వచ్చినాయి. ఇక ఇంకొక అంశం ఉన్నది, మన గిరిజనులకు మైనార్టీలకు 12% రిజర్వేషన్ల అంశం ఉన్నది.
ఆ అంశం కోసం పార్లమెంటులో 10-15 రోజులు ప్రతి నిత్యం ధర్నా చేసినటువంటి ఏకైక పార్టీ టిఆర్ఎస్ పార్టీ. మనం మన చేతిలో ఉన్న పని చేసినాం. ఇక్కడ మొత్తం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినాం, ఢిల్లీకి పంపించినాం. ఢిల్లీ సర్కారు కుయ్యి అంటలేదు, కుటుకు అంటలేదు, అయితే చేస్తామంటలేదు, లేకపోతే చెయ్యమంటలేదు. చెయ్యమంటేనేమో చక్కగా కోర్టుకు పోవచ్చు, రిజర్వేషన్లు మనం తెచ్చుకోవచ్చు. చేస్తామంటేనేమో బాజాప్తా జరిగిపోతుంది. కానీ ఆ రెండు పనులు వాళ్ళు చేస్తలేరు. ఇబ్బంది పెట్టే ప్రయత్నం మనం చేస్తున్నారు. అయినా కూడా పోరాటం వదలకుండా మనం చేసుకుంటూ వచ్చినాం. మీ అందరితో నా విజ్ఞప్తి ఒకటే, మట్టి పనికి పోయినా మనోడు ఉండాలి అంటారు. ఇక ఢిల్లీ పనికి పోతే గులాబీ కండువా వాడు కాకపోతే ఎవడు ఉండాలి? గులాబీ పార్టీ వాడు తప్పితే ఎవరు ఆలోచన చేస్తారు తెలంగాణ ప్రజలకు? ఆ విషయం మీకు తెలుసు. 5 ఏళ్లలో జరిగిన పనులు మీకు తెలుసు. మీ గురించి ఆలోచన చేసేది కేవలం కేసీఆర్ గారు, కేవలం టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఢిల్లీలో కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 16కు 16 మంది ఎంపీలు గెలిస్తేనే కేసీఆర్ గారి తెలివితేటలు మీకు తెలుసు, వారి యొక్క రాజకీయ నైపుణ్యం మీకు తెలుసు. ఇక్కడ మీరు 16 ఇస్తే ఆయన దాన్ని 116 వేసుకుంటాడు. తప్పకుండా రేపటి నాడు కేంద్రంలో సర్కారులో ఎవరున్నా మన పనులన్నీ కూడా వేగంగా జరిగేలాగా ఆయన ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీ అందరితో ఒకటే విజ్ఞప్తి, ఇక అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, మాకేం పని లేదు అనుకోకుర్రి. పార్లమెంట్ ఎన్నిక కూడా మన ఎన్నికనే. కాబట్టి పార్లమెంటులో కూడా తప్పకుండా టీఆర్ఎస్ పార్టీకి ఒక చెల్లెగా, సోదరిగా మీతో కలిసి నడిచి పనిచేసిన నాకు కారు గుర్తు మీద ఓటేసి గెలిపించవలసిందిగా మీ అందరి కూడా చేతులు జోడించి వినమ్రంగా నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ఇంకొక మాట కూడా చెప్పాలి. ఇవాళ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు పార్టీలోళ్ళు అబద్ధాలు చెప్పడంలో దిట్ట. బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారట అంటే, ఊర్లకు పోయి 1000 రూపాయలు పెన్షన్ ఇస్తాడు కేసీఆర్ సారు, కానీ అందులో 800 రూపాయలు మేమే ఇస్తున్నాం కేంద్రం నుంచి అని చెప్తుర్రట. అవునా కదా? చెప్తుర్రా? ఇవాళ మీకు ఒక మాట చెప్తా. ఆ బీజేపీ పార్టీ ప్రధానమంత్రి గారు గుజరాత్ ఆయనది, అదే గుజరాత్ రాష్ట్రంలో ఇవాళ పెద్దవాళ్ళకి ఇచ్చే పెన్షన్ ఎంత అంటే 750 రూపాయలు. మరి 800 వాళ్ళే ఇచ్చేదైతే గుజరాత్లో 750 రూపాయలు ఎట్లా ఇస్తాను? ఆ 50 రూపాయలు ఎవరు మింగినట్టు మరి? అంతే కదా? ఇవాళ మీకు ఒక వాస్తవం తెలియాలి. కేసీఆర్ గారు కూడా అనేక మార్లు సభలో చెప్పింది, 1000 రూపాయల పెన్షన్ ఇస్తే అందులో కేంద్రం ఇచ్చేది 200, టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఇచ్చేది 800. అది ఇప్పుడు ఎంత అవుతుంది? 2000 అవుతుంది. అంటే కేసీఆర్ సార్ ఇచ్చేది 1800, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 200. ఇక మరి 1800 ఇచ్చే టీఆర్ఎస్ పార్టీ కావాలా, 200 ఇచ్చేటటువంటి జాతీయ పార్టీలు కావాలా అన్నది నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం తెలంగాణ ప్రజలదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు అబద్ధాలు చెప్తారు, మన ఇద్దరి మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో ఏదో ఒక కొట్లాట పెట్టించే ప్రయత్నం చేస్తారు. టీఆర్ఎస్ పార్టీకే ప్రజలందరూ ఉన్నారు, వాళ్ళని ఎట్లన్నా కేసీఆర్కు దూరం చేయాలని రకరకాల ఎత్తులు వేస్తారు. మీ అందరితో నా విజ్ఞప్తి ఒకటే, ముఖ్యంగా యువకులతో నా విజ్ఞప్తి ఒకటే, మోడీ వస్తాడు, జాబ్లు ఇస్తారన్నారు. సంవత్సరానికి 2 కోట్ల జాబ్లు ఇస్తామని చెప్పింది. మరి ఎన్ని జాబ్లు వచ్చినాయో ఒక్కసారి లెక్క పెట్టమని బీజేపీ వాళ్ళకి చెప్తే తెలుస్తుంది. ఇక్కడ కేసీఆర్ గారు ఎన్నికల ముందు ఒక మాట ఇచ్చిండ్రు, నిరుద్యోగ యువకులు ఉంటే 3000 జీవన భృతి ఇస్తా అని చెప్పింది చెప్పినట్టుగా ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్లో 2800 కోట్ల రూపాయలతోని నిరుద్యోగ భృతికి బడ్జెట్ కూడా పెట్టుకోవడం జరిగింది. రేపటి నాడు మన ఇంట్లో పిల్లలు ఉంటే, చదువుకొని ఉద్యోగాలు రాని వాళ్ళు ఉంటే 3000 ఎట్లా ఇవ్వాలి ఏంది అనడానికి డబ్బులు కూడా మనం పెట్టుకున్నాం. ఆ కార్యక్రమం కూడా తొందరలోనే ప్రారంభమవుతుంది. ఇట్లా మీరు అందరు చూస్తున్నారు, ప్రతి ఒక్క విషయంలో ఆలోచన చేసే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇక మన ఊరి సమస్య మీరు చెప్పిండ్రు, ముదిరాజ్ సంఘంకి గంగమ్మ గుడి ఉన్నది, గంగమ్మ గుడికి డబ్బులు కావాలన్నారు, గంగమ్మ గుడికి రోడ్డు కావాలన్నారు. వచ్చేటప్పుడే చెప్పిర్రు నాకు సంజయ్ అన్న కార్ల, మనం పెంబెట్లలో చెప్పినాం రోడ్ ఇస్తామని, తొందరలో కోడ్ అయిపోగానే ఆ పనులు ప్రారంభిస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇక్కడ పెంబెట్ల కోనాపూర్లో దుబ్బరాజేశ్వర స్వామి ఆలయం ఉన్నది. వారికి దేవునికి మనం ఇచ్చేంత శక్తి ఉన్నోళ్ళం కాదు. అయినప్పటికీ శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేసి ప్రభుత్వం తరఫున 90 లక్షల రూపాయలు మంజూరు వచ్చింది. ఆ పనులు కూడా తొందరలోనే ప్రారంభమవుతాయని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి దుబ్బరాజేశ్వర స్వామి దయతోని మొత్తం 16 పార్లమెంట్లు టీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవాలని, మీ అందరి దయతో టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓట్లేయాలని చెప్పి కోరుతూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. మీ అందరికీ తెలుసు, మా ఆడబిడ్డలు చేయకపోతే నాకు ఏటో అనిపిస్తుంది. జర
ఖచ్చితంగా మీరు జర పిడికిలు బిగించి చేయెత్తాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. ఏప్రిల్ 11 నాడు ఎలక్షన్ ఉంటుంది, పార్లమెంట్ ఎలక్షన్. ఏప్రిల్ 11 నాడు మీరందరూ కారు గుర్తును ఒత్తితే ఆ బటనే పాడైపోవాలి ఈవీఎం మీద. ఆ విధంగా ప్రయత్నం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.